అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 5వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు వినబోయే వార్తల ద్వారా పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్తారు. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఒకే ఒకసారి నమ్మకంతో అయితే కాల్ చేసి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా మేధస్సు కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో తెలివితేటలతో కూడిన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. వీరికైతే రేపటి రోజున కాస్త అనుకూలంగా కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఆదాయంలో వీరికి ఎన్నో విధాలుగా కూడా చాలా లాభసాటిగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున వీరు ఏ విధంగా అయితే గ్రహాల యొక్క అనుకూలతలు వీరికి రాబోతున్నాయనేది చాలా భిన్నంగా అయితే కనబడబోతుంది. గ్రహాల యొక్క అనుకూలత వీరికి చాలా బాగా ముందుగా చెప్పుకున్నట్లుగా కూడా వీరి జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. వీరి యొక్క రాశి గల వారికి వీరిపై పగతో వీరిని ఇద్దరు ఏ విధంగా అయితే వీరిని తీవ్రంగా నష్టపరచబోతున్నారనే విషయాన్ని తెలుసుకొని తీరాలి. వీరి జీవితంలో ముందుగా ఉన్నటువంటి వ్యక్తులు కొత్తగా పరిచయమైన వ్యక్తుల ఏ విషయం అనేది మీరు తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలి. అత్యంత సన్నిహితులు అయితే మీకు ఆప్తులు కూడా మీకు ఎంతో ఇష్టమైనటువంటి కొంతమంది వ్యక్తులైతే మాత్రం ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, వీరు ఇరువురు కలిసి కూడా మీరు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పనిని కూడా తప్పుగా చిత్రీకరించి అత్యంత బాధాకరమైన రోజుగా మిమ్మల్ని అయితే మిగిల్చకపోతున్నారు. రేపటి రోజున వీరికి చాలా వరకు మంచి జరగాలని కోరుకునే విధంగా అయితే మీకు చాలా అండదండగా దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటుందని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, ఏదైనా విషయం దాచిపెట్టిన విషయం బయటపడడం ద్వారా కావచ్చు, మీకు సంబంధించినటువంటి విషయాలు మీరు వారికి చెప్పి కాస్త తక్కువ స్థాయికి చేరే విధంగా అయితే కొన్ని కించపరిచే విధంగా అయితే మాట్లాడడం కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు దుఃఖంగా అయితే అనిపించబోతుంది, కాస్త బాధగా అనిపించబోతుంది. ఆ విషయంలో అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదా ఇంకేదైనా సంబంధించిన ముఖ్యమైన లావాదేవీల విషయంలో కూడా కావచ్చు, వారు వలన మీకు కొన్ని ఆరోపణలు ఎదుర్కొనే విధంగా అయితే కాస్త సమస్యలు సృష్టించే విధంగా అయితే చేయబోతున్నారు. ఇక వ్యాపారంలో కూడా చాలా చక్కగా అయితే రేపటి రోజున మీకు అన్ని విధాలా కూడా లాభంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో మాత్రం అత్యధిక రేపటి రోజున లాభాలను అయితే గడించబోతున్నారు. ఎవరైనా సరే మీ ఇంట్లో ఏదైనా చెప్పకుండా మీకు దాస్తున్నట్టు ఒక రహస్యం ఏదైతే ఉందో అది మీకు అయితే అస్సలు అశ్రద్ధ చేయవద్దు. వారితో సమయాన్ని కేటాయించండి. వారు మీతో ఏమని సంభాషించాలనుకుంటున్నారో, ఎంత బాధపడుతున్నారో తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఖచ్చితంగా ఇలా చేయకపోతే ముందు రోజుల్లో చాలా తీవ్రంగా నష్టాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. చాలా వరకు వారి విషయంలో కాకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా మీతో పంచుకోవాలని చెప్పి మీరు కోల్పోవాల్సిన అవసరాలు కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఏర్పడబోతున్నాయి. బాధ వర్ణనాతీతమైన కొన్ని పరిస్థితుల్లో మాత్రం నిలబడి ఉన్నారనేటువంటి ధైర్యాన్ని వారికైతే మీరే అందివ్వాలి. నిజాలు తప్పకుండా మీరైతే తెలుసుకునే విధంగా ప్రయత్నించాలి. అలాగే ఆలస్యం చేయకుండా వారితో పాటు ఉంటూ మీరు వారి యొక్క విషయాన్ని కాస్త చర్చకు పెట్టి దాని గురించి ఏదైతే ఉందో మీ మీద పడేటువంటి నింద ఏదైతే ఉందో అది గమనించి వారు ఏ విధంగా బాధపడుతున్నారు, ఇదంతా అసలు ఎందుకు కారణం ఏంటని తెలుసుకొని వారికి మంచి ఫలితాన్ని అయితే అందించవలసిన అవసరం కూడా ఉంది. ఇటువంటి విషయంలో చాలా ప్రమాదకరంగా అయితే ఉండబోతున్న ముందు రోజుల్లో రేపటి రోజున చాలా చక్కగా అయితే మీరు గ్రహించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీలైనంత వరకు మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించమని దైవాన్ని మీరు వేడుకోవడం చాలా ముఖ్యం. దైవం యొక్క సూచనలు తప్పకుండా మీరు చెప్పిన ప్రతి ఒక్క దాన్ని కూడా దైవం యొక్క అనుగ్రహం ద్వారా మీరు తప్పకుండా అయితే తప్పుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు తప్పకుండా ప్రతినిత్యం మీ కుటుంబ సభ్యులతో కలిసి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకొని నిత్యం
మీరు జపించుకుంటూ ఉండడం ద్వారా కూడా చాలా మంచిది జరుగుతుందని తెలుసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించుకోవడం ద్వారా కూడా మీకు మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి. శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే మీరు రేపటి రోజున ఇష్టదేవతారాధన చేసుకోవడం కూడా చాలా మంచిది. అస్సలు మీరు ఏ విధంగా అద్భుతమైనటువంటి మంచి రోజునైతే మీరు రేపటి రోజున కోల్పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా కూడా చక్కటి మేలు ఫలితాలు మీ జీవితంలో చవిచూడబోతున్నారు. మీరు రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ముందు రోజుల్లో తప్పకుండా అయితే చవిచూస్తారు. ముందుగా మీకు రేపటి రోజున కాస్త బాధ అనిపించినప్పటికీ కూడాను తర్వాత మీకు మంచి లాభాలు విధంగా ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కాస్త సంతోషకరమైన క్షణాలు అయితే మీ ముందు వెళ్ళబడతాయని మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నారో అటువంటి సందర్భాలన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో రేపటి రోజున తిరిగి అయితే మీకు ఆ అప్పులన్నీ కూడా తిరిగి వసూలు అయ్యే విధంగా మీరు లక్ష్మీ పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే లలిత సహస్రనామాలు పఠించుకోవడం ద్వారా కూడా అమ్మవారి యొక్క కటాక్షం మీపై ఎల్లవెల్లా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం మీపై నిండుగా అయితే ఉంటుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు తప్పకుండా అయితే మీ చెంత చేరుతాయి. రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ తప్పకుండా అయితే మీరు నైవేద్యం సమర్పించి, చలివిడి నైవేద్యం సమర్పించి మీరు మంచిగా సంకల్పించుకోవడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు కూడా మీకు తప్పకుండా అయితే దక్కుతాయి. మీరు ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కానీ ముందుగా మంచిగా అనుభవజ్ఞులైనటువంటి కొంత బంధుమిత్ర వర్గాలని యొక్క సలహాలను తీసుకోవడం, చక్కటి నిర్ణయాలను పాటించడం ద్వారా మీరు మంచిగా ఆర్థికంగా అయితే స్థిరపడే విధంగా అయితే ఉండబోతున్నారు. గణపతి పూజ చేసుకోవడం, గణపతికి గరికమాల సమర్పించడం, గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టడం ద్వారా ఎంతో ప్రీతికరమైనటువంటి తప్పకుండా అయితే గణపతి యొక్క అనుగ్రహం మీపై వెళ్ళ ఉంటుంది. రేపటి రోజు నేటి పరిస్థితుల్లో నిర్లక్ష్య భావంతో అసలు ఉండవద్దు. శ్రద్ధగా ఉండడం చాలా మంచిది. ఏదైనా సరే ఎటువంటి విషయంలో అయినా చాలా శ్రద్ధగా వినడం ద్వారా మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. ఎవరి ఆరోగ్యం ఏమాత్రం నిర్లక్ష్యంగా చూసుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని చాలా శ్రద్ధగా చూసుకోవడం చాలా మంచిది. చిన్నపాటి సమస్యలు ఎదురుగైనప్పటికీ కూడాను వెంటనే వైద్యుని యొక్క సలహా మేరకు మీరు వైద్యుని యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఆరోగ్య సమస్యల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఎటు పరిస్థితుల్లో అయినా సరే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. అలాగే కులదేవత యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఎటు పరిస్థితుల్లో కులదేవత యొక్క ఆరాధన అసలు విస్మరించవద్దు. ప్రతి విషయంలో కూడా ముందుగా కులదేవత యొక్క ఆరాధన చేసుకోండి. తర్వాత మీరు దీపారాధన ఇంట్లో వేరే దేవాలయాలకు వెళ్ళడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు అందిస్తాయి. ఎటువంటి పనులు ప్రారంభించినప్పటికీ కూడా, ఎటువంటి ప్రయాణాలు ప్రారంభించినప్పటికీ కూడాను చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. కొన్ని ప్రమాదాలు సూచించే విధంగా అయితే ఉన్నాయి. కొన్ని నష్టపోయే వ్యవహారాలు కూడా కనబడబోతున్నాయి. ప్రమాదాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు కూడా మీరు తెలుసుకుంటూ వెళ్ళవలసిన అవసరం కూడా ఉన్నాయి. ప్రతికూలతమైన విషయాలు అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా దైవారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. తప్పకుండా అయితే మనం చెప్పుకున్నట్లుగా మీరు రేపటి రోజున చేసుకున్నట్టయితే కనుక మంచి శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో అందుకోబోతున్నారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.